జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీ మీడియా ఒకటే ప్రచారం చేసింది, ఏపీ మొత్తం ఆర్థికంగా నాశనం అయిపోతుంది, మరో శ్రీలంక అవుతోందని. లేదు బాబు, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఆర్బీఐ ప్రతి రిపోర్ట్లోనూ ఏపీ జగన్మోహన్ రెడ్డి హయాంలో బెటర్ పర్ఫార్మెన్స్ చూపెడుతోందని వైసీపీ వాళ్ళు గణాంకాలు చూపెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు. లేదు, శ్రీలంక అవుతోంది, ఇంకా మీరు ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఈసారి మరో సోమాలియా అవుతుందని కూడా వార్నింగ్లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రం పరుగులు తీస్తుందని చెప్పారు. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా విడుదలవుతున్న డేటాలు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. చివరకు బైకులు కొనే వాళ్ళు కూడా ఏపీలో లేరు. ఇప్పటికే జీఎస్టీ వసూళ్లలో పడిపోయింది ఏపీ, మైనస్లోకి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంతో ఈ హయాంని పోల్చినా, పక్క రాష్ట్రాలతో ఏపీని పోల్చినా జీఎస్టీ వసూళ్లలో దారుణంగా మైనస్లోకి వెళ్ళిపోయింది. కొన్ని రాష్ట్రాలు 10, 12, 15% వరకు పెరుగుదల కనపరుస్తుంటే మన స్టేట్ మాత్రం జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి వెళ్ళిపోయింది. పారిశ్రామిక వృద్ధి రేటు కూడా పడిపోయింది. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్గా ద ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ FADA ఓ రిపోర్ట్ని విడుదల చేసింది. ఏ రాష్ట్రంలో 2 వీలర్స్, 3 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ ఇవన్నీ ఏ రాష్ట్రంలో ఎక్కువ కొంటున్నారు అన్నదానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఇయర్ ఓవర్ ఇయర్ డేటా, అంటే ఈ ఏడాది జనవరిలో ఏ స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి అన్నదానికి, గత ఏడాది ఇదే జనవరిలో ఏ స్థాయిలో కొనుగోలు జరిగాయి అన్నదానికి పోలుస్తూ ఇది రిపోర్ట్. అయితే గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఏపీలో వాహనాల కొనుగోళ్లు భారీగా పడిపోయాయి అని ఈ డేటా చెప్తోంది. ఈ రిపోర్ట్లో చూస్తే దేశవ్యాప్తంగా ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా అధ్వానమైన పరిస్థితుల్లో దాదాపు ఆఖరి స్థానాల్లోనికి పడిపోయింది. ఒక్కో వెహికల్ ఏంటి అనేది చూద్దాం. స్టేట్ వైడ్ చూస్తే 2 వీలర్స్ అంటే బైకులు ఇలాంటివన్నీ చూస్తే 2025 జనవరి నెలలో జరిగిన కొనుగోలు అమ్మకాలకు సంబంధించి 2025 జనవరి అంటే ఈ ఏడాది జనవరిలో చూస్తే 2 వీలర్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా 4.15% పెరుగుదల ఉంది. దేశవ్యాప్తంగా ఓవరాల్గా మన ఏపీ మాత్రం -10.25% ఉంది. అంటే పడిపోయాయి, -10.25%. తెలంగాణకైతే డేటా రాలేదు వీళ్ళని చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం నుంచి. ఇక పక్కనే ఉన్న కర్ణాటకలో -2.29 ఉంది. తమిళనాడు ప్రోగ్రెస్లోనే ఉంది, 4.13 ఉంది. ఒక ఏపీ మాత్రం 2 వీలర్స్ కొనుగోళ్లలో -10.25% పడిపోయింది. ఇది 2 వీలర్స్. ఇక 3 వీలర్స్ అంటే ఆటోలు అలాంటివి చూస్తే కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుదల ఉంటే ఏపీలో మాత్రం 3 వీలర్స్ అంటే ఆటోలు ఇలాంటివి కొనుగోళ్ళు ఏకంగా -14.82% పడిపోయాయి. అంటే మైనస్లోకి వెళ్ళిపోయాయి, గ్రోత్ లేదు. ఇదే దేశవ్యాప్తంగా గ్రోత్ వచ్చేసి 6.86% ఉంది, 6.86% ఉంటే మన స్టేట్ మాత్రం -14.82% పడిపోయింది 3 వీలర్స్లో కొనుగోళ్లలో. అంటే లేవు, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు అన్నది. ఈ సూత్రాన్ని ఇదివరకు వీళ్ళే చెప్పారు, అది కూడా చూద్దాం. కమర్షియల్ వెహికల్స్ చూస్తే దేశంలో ఏపీనే దేశవ్యాప్తంగా 8.22% గ్రోత్ ఉంటే కమర్షియల్ వెహికల్స్ కొనుగోళ్లలో ఒక ఏపీ మాత్రం -7% ఉంది. ఏపీ మాత్రమే. దాదాపు కొన్ని చిన్న రాష్ట్రాలు తప్పించి ఇంత అధ్వానమైన పర్ఫార్మెన్స్ ఉన్నది ఏపీనే. స్టేట్ వైజ్ ప్యాసింజర్ వెహికల్స్ అంటే కార్లు ఇవన్నీ చూస్తే మన స్టేట్ దాదాపు దేశవ్యాప్తంగా 15.53% గ్రోత్ రేట్ ఉంది, 15.53%. మన స్టేట్లో మాత్రం -0.75% ఉంది. అంటే 1% కూడా లేదు, మైనస్లో ఉంది ఇక్కడ కూడా ప్యాసింజర్ వెహికల్స్. ఓవరాల్గా స్టేట్ వైజ్ ఆటో రిటైల్ డేటా మొత్తం అంటే అన్ని వెహికల్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో డేటా చూస్తే ఈ ఏడాది జనవరిలో మొత్తం దేశవ్యాప్తంగా 6.63% గ్రోత్ రేట్ ఉంది దేశమంతా. కానీ ఒక్క ఏపీ మాత్రమే, ఓవరాల్గా అన్ని వెహికల్స్కి సంబంధించి చూస్తే ఒక్క ఏపీ మాత్రమే -8.64, అంటే 0 కూడా కాదు, మైనస్లోకి వెళ్ళిపోయింది పోలిస్తే. అంటే దారుణంగా పడిపోయింది. ఆ తర్వాత లడాక్ -12.90%, బీహార్ -1.59, అంటే బీహార్ కూడా -1.5 ఉంటే మన రాష్ట్రం ఏకంగా ఓవరాల్గా చూస్తే ఆటో రిటైల్ డేటా ఓవరాల్గా -8.64% ఉంది. ఇంత దారుణంగా పడిపోయింది. గతంలో ఒకసారి కోవిడ్ అయిపోయిన తర్వాత ఏపీలో ఇలా
తగ్గితే టూ వీలర్స్ వెహికల్స్ కొన్ని రోజుల పాటు కొనుగోలు తగ్గితే అప్పుడు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ఏం రాశారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి కారణం. టూ వీలర్స్ని ఎక్కువగా మామూలు బేల్దారి పని, ఈ తాపీ మేస్త్రి పని చేసే వాళ్ళు వాడుతూ ఉంటారు, చిన్న చిన్న కూలీలు వాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇసుకను మొత్తం రేట్లు పెంచేసి బ్లాక్ చేసేసాడు. దాంతో భవన నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి. దాంతో భవన నిర్మాణ కార్మికులు ఎవరు బైకులు కొనడం లేదు. దానివల్లే దేశవ్యాప్తంగా పెరుగుదల ఉంటే ఏపీలో మాత్రం పడిపోయింది అని చెప్పడంతో పాటు తమకు అనుకూలమైన ఆటోమొబైల్ నిపుణులతో ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయండి, అందుకని పేరు కూడా వెహికల్స్ కొనాలంటే భయపడుతున్నారు. కొత్త వెహికల్స్ కొన్నా కూడా, కొత్త బైకులు కొన్నా అవి దెబ్బతింటాయన్న ఉద్దేశంతోనే కొనడం లేదు అని చెప్పారు. అప్పట్లో ఒక సందర్భంలో కొద్దిగా తగ్గితే, ఇప్పుడు మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మెరుగుదల ఉంటే ఏపీ మాత్రం పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోయింది. ఓవరాల్గా చూస్తే -8.64% ఉంది. దేశవ్యాప్తంగా 6.63% గ్రోత్ ఉంటే ఏపీ -8.64% మైనస్లో. మరి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక నిపుణుడు, ఆర్థిక వ్యవస్థను పరిగెత్తిస్తాం, శ్రీలంక కాదు సింగపూర్ చేస్తాం అన్నవాళ్ళు మొత్తం జీఎస్టీ వసూల్లో పడిపోతున్నాయి. మైనస్లోకి పడిపోవడం అలా ఇలా కాదు, మైనస్లో. పక్కన తెలంగాణ 10% గ్రోత్ రేట్ ఉంటే మనది మైనస్లో ఉంటుంది ఏపీ. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మళ్ళీ ప్లస్లోనే ఉంది జీఎస్టీ వసూలంతా. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మైనస్లోకి వెళ్ళిపోతాడు. పారిశ్రామిక వృద్ధి రేటు, పరిశ్రమలు పరుగులు తీస్తూ వచ్చాయని, కానీ పారిశ్రామిక వృద్ధి రేటు పడిపోయింది. ఇప్పుడు ఏకంగా ఆటోమొబైల్కి సంబంధించి ఎవరు కొనేవాళ్ళు కూడా లేరు. వెహికల్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ కొనేవాళ్ళు ఏపీలో లేకుండా పోతున్నారని ద ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ఈ డేటా చెప్తోంది. మరి దీనికి ఇప్పుడు ఏం కారణాలు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఎందుకు పడిపోతుంది ఏపీలో కొనుగోలు శక్తి, ఎందుకు పడిపోయింది? ఒక మామూలుగా ఫుడ్కి సంబంధించిన మెటీరియల్ తప్పించి, తప్పనిసరి కాబట్టి తినడానికి ఏదో ఒకటి కొంటూ ఉంటారు తప్పించి, మిగిలిన అన్ని వ్యాపారాల్లో కూడా ఏపీ దెబ్బతిన్నది, మైనస్లోకి వెళ్ళిపోతుంది. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. దీనికి కారణాలు ఏంటి అన్నది, ఏమైనా సానుకూల కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలి ఇంకా.